ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల వంశాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు మరో ప్రత్యేకత సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా మహాగణపతిని పూజించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ తదియ, అనంతరం చవితి, తిథి ద్వయం. మరో ప్రత్యేకత సంకష్టహర చతుర్థి కూడా. ఈరోజు చేసేటువంటి గణపతి ఆరాధన, పూజాది కార్యక్రమాలు, స్మరణ విఘ్నాలను తొలగించి విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వ్యాపార నిర్ణయాలకి, నూతన వస్త్రధారణకి, విద్యా సంబంధిత ప్రయత్నాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి పెసల దానం, విష్ణు సహస్రనామ పారాయణ, గణపతి ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగించి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, నీచ స్థితి, బుజుడు యొక్క యుతి ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ నృసింహస్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు గ్రహపీడను తొలగించి ప్రశాంత పరిస్థితిని కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ నృసింహస్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ నారసింహ లక్ష్మీ నృసింహ సింహాచలేశ సింహగిరీశ మహోగ్రనాథ అనాథనాథ కృతయుగదేవ కైవల్యధామ యోగాభినందన సింహగిరీశ వరాహ నృసింహ వరసిద్ధినాథ చితచిద్విలాస సింహగిరీశ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, సంతోష వార్తలు వింటారు, మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, గృహ సఖ్యత పెరుగుతుంది, ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి, సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాగణపతిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి, విజయాలు సాధించగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి కొనసాగుతుంది. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి అనుకూల మార్పులు బలాన్ని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో
ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమాల్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా మాత్రమే సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి ఏర్పడుతుంది. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. న్యాయపతి వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా పూర్తి చేయగలుగుతారు. ఆనందం లభిస్తుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. అనుకున్నవి సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణలో చిరు పొరపాట్లు దొరికినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా గృహపరంగా కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి రాణిస్తాయి. వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినప్పటికీ పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు ఉపకరిస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు దక్కుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నట్టు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. విఘ్నాలు జాప్యాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ ఆస్వాదించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. కార్యసిద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాన్ని కలిగిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. విదేశీ సంబంధిత ప్రయత్నాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారికి ప్రతికూలతను పెంచుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకున్న కార్యక్రమాల్లో కార్యసిద్ధి పొందగలుగుతారు. విఘ్నాలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సామూహిక విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కూడా లభిస్తాయి. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి విజయవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగుతుంది. మహిళలు నూతన వస్తు కొనుగోలు వంటి విషయాల ద్వారా ఆనందకర పరిస్థితిని ఆహ్వానించగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తుంది. నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విషయాల్లో విజయాలు వేగవంతమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలని పొందగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు లాభిస్తే స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా ఆనందాన్ని పెంచుతాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రాధాన్యతను పెంచుతుంది. సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. క్రీడా రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విజయాలు సాధించేటువంటి అవకాశాలు దక్కుతాయి. ప్రాముఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి పేరు ప్రఖ్యాతం తెచ్చిపెడుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణ దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. వ్యాపార విషయాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యయం పెరిగినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. ఆకస్మిక విజయాలు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింపచేసుకోగలుగుతారు. బలమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా బలాన్ని పెంచుతాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. వ్యాపార సంబంధిత ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కూడా రాణిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు తద్వారా విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. వైద్య వృత్తి వారికి నూతన ప్రయోగాలు కలిసి వస్తాయి. సత్ఫలితాలను కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు అభివృద్ధి గోచరిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాగణపతిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే విజయాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సహనం తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహ విషయాల్లో మాత్రం శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు క్రీడారంగం వారికి ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు మహాగణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా సంకోచాలు వీడిపోతాయి. శ్రమ తగ్గుతుంది. విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో కాలయాపన కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి విఘ్నాల్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. అసహన పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారిని వేధిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు ధనస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో వివిధ రకాల పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి కనుమరుగవుతుంది. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. శత్రు భీతి తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా మహిళలకు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. పారిశ్రామిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి రాణిస్తాయి. వేగవంతమైనటువంటి అభివృద్ధి కళారంగం వారికి కూడా చోటు చేసుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులకి బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. శత్రు భీతి కూడా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలని క్రమక్రమంగా పొందగలుగుతారు. నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలని పునఃప్రయత్నాల ద్వారా పూర్తి చేయగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు కూడా చేపట్టగలుగుతారు. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రగతిని సాధించేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నూతన అంశాలు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి. ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. సంకోచాలు విడిపోతాయి. సందిగ్ధ పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సాహిత్యపరమైనటువంటి అంశాలు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి దక్షతను పెంచుతుంది. నూతన కార్యక్రమాలు బాధ్యతలు వ్యవసాయ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి కలిసి వస్తుంది. ఆనందకర పరిస్థితులు మహిళలు గృహపరంగా ఆస్వాదించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. విజయాలు కూడా సిద్ధిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా వేగవంతమైన విజయాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా ఈ సాయంత్రం సంధ్యా సమయంలో మహాగణపతి విగ్రహం ముందు ఆవునేతితో కూడినటువంటి దీపారాధన భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సకల విజయాలు చేకూరుతాయి. సకల అరిష్టాలు కూడా తొలగిపోతాయి.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం మీ గృహంలో ఎప్పుడూ స్థిరంగా లక్ష్మీదేవి నిలవాలి అంటే మీరు తప్పనిసరిగా మీ గృహంలో ఈశాన్య మూల అద్దాన్ని తగిలించుకోవాలి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసి అవ్వాలంటే ఇది చాలా గొప్ప సూత్రం. ఇంటికి ఈశాన్య దిక్కులో 1 అడుగు పొడవు 1 అడుగు వెడల్పు ఉన్న అద్దాన్ని బిగించుకోండి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాటిల్లో అద్దం కూడా ఒకటి కాబట్టి ఈ అద్దం అంతులేని సంపదను మిక్కిలి అదృష్టాన్ని తెస్తాయి అని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు. ఇవి కేవలం ఇళ్లల్లోనే కాకుండా వ్యాపార స్థలాల్లోనూ కార్యాలయాల్లోనూ కూడా పెట్టుకోవచ్చు. పెద్ద అద్దాలు పెట్టుకోగలిగిన వారు పెద్దవి లేదా చిన్నవి కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకు అద్దం మంచి కలుగజేస్తుంది అని చెప్పేసి శాస్త్రీయంగా ప్రామాణికం కూడా ఉంది. ప్రముఖ దేవాలయాలైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి, అలాగే మల్లికార్జున స్వామి, అలాగే కనకదుర్గమ్మ తల్లి, ఈ దేవాలయాల్లో అద్దాల మండపాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఈశాన్య భాగంలోనే ఉన్నాయి. అద్దం యొక్క విలువ ఇంత అమోఘం. ఈశాన్యంలో బరువు కదండి అద్దం తగిలిస్తే అని చెప్పేసి మాత్రం భావించాల్సిన పని లేదు. తప్పనిసరిగా అద్దాన్ని ఈశాన్య మూల మీరు తగిలించుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. లక్ష్మీదేవికి, చంద్రునికి, అతని భార్య రోహిణికి కూడా ఎంతో ప్రీతికరమైంది ఈ అద్దం. అందువలన మనం కూడా వారు ఇష్టపడేవి మన ఇంట్లో పెట్టుకుంటే ధన సమృద్ధి, మనశ్శాంతి కలుగుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనం పూజ చేసేటప్పుడు కూడాను అమ్మవారికి అలంకరణ అన్నీ అయిపోయిన తర్వాత అద్దంలో ఆ తల్లిని చూసుకోమని చెప్పేసి మంత్రం చదువుతూ అద్దాన్ని చూపించేటువంటి సంప్రదాయం కూడా ఉంది పూజా మందిరాల్లో. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి అద్దం మీ ఇంట్లో లక్ష్మీదేవి సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవడానికి సహకరిస్తుంది. పగిలినటువంటి అద్దాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో ఉండకూడదు. చిన్న ముక్కే కదా, పై భాగానే కదా పగిలింది అని చెప్పేసి అలాగే ఉంచి మీరు నిత్యం కూడా ఆ అద్దాన్ని ఉపయోగించినట్లయితే నష్టం వాటిల్లుతుంది. పగలని అద్దం తప్పనిసరిగా మీ గృహంలో సమస్త లక్ష్మీప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తాయి. అత్తవారింటికి తొలిసారిగా ఆడపిల్లను పంపించేటప్పుడు కూడాను వివిధ రకాలైనటువంటి ఆభరణాలతో లేక వస్తువులతో పాటుగా అద్దం, పసుపు, కుంకుమ, కాటుక ఇవన్నీ కూడాను చక్కగా సారె అనేటువంటి పద్ధతిలో అత్తవారింటికి పంపించే ఏర్పాటు వెనకాల దాగిన పరమార్థం కూడా ఆ కోడలు లక్ష్మీప్రదమైనటువంటి ప్రభావంతో ఆ గృహంలో విరాజిల్లాలని, అందుచేతనే సుస్థిరమైనటువంటి లక్ష్మి అనుగ్రహాన్ని సాధించడం కోసం అద్దం కూడా ఆమె వెంట పంపించడం జరుగుతుందన్నమాట. అలాగే మీ చెంత పాలరాయి ఉన్నట్లయితే కూడా సుస్థిరవంతమైనటువంటి లక్ష్మి అనుగ్రహాన్ని సాధించుకోవచ్చు. పాలరాయిపై చంద్రుని యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. అదృష్టానికి గాలం వేయగల ఆకర్షణ శక్తి గురునికి ఉంటుంది కాబట్టి గృహప్రాప్తి,
విదేశీయానం, వ్యాపార లాభం, ప్రేమ, వివాహ ప్రాప్తి, ఉన్నత స్థితి వంటి ఈ యొక్క లక్షణాలన్నిటికీ గురుడు కారకుడు కాబట్టి ఈ పాలరాయి బ్యాగు, పర్సు, వ్యాపార గల్లా పెట్టె, వాహనాలలో, నీళ్ల తొట్టె మరియు బీరువాలలోనూ ఉంటే గురుగ్రహ ప్రభావం మీపైన తప్పక ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే పాలరాయి మీ చెంత, అదృష్టం మీ వెంట అన్నాం. పాలరాయి వెంట ఉండటం వలన శుక్రగ్రహ ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. పాలరాయి ఉన్న గృహంలో పాలు పొంగినట్టుగా డబ్బు సమృద్ధిగా పారుతుంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ఉత్తమ సంతానం, వారి జీవిత ఆశయాలు కూడా సాధించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. పాలరాయి గురు శుక్రగ్రహాల ప్రభావం వలన ఇల్లు కుబేర నిలయంగా, సంపద అభివృద్ధి చెందుతూ చక్కటి అవగాహనాతత్వంతో భార్యాభర్తలు ఇరువురు కూడా జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కాబట్టే పాలరాయితీలో ఉన్నటువంటి ఆ అదృష్టకరమైనటువంటి గురు శుక్రుల యొక్క ప్రభావాన్ని మీరు కూడా చవి చూడవచ్చు. చిన్న ముక్క మీ పర్సులో ఉంచుకోవచ్చు, లేక చిన్న ముక్కను మీ యొక్క వాటర్ ట్యాంకులో కనుక పడవేసినట్లయితే సరిపోతుంది. పాలరాతి మందిరాలు, మీ ఇంట్లో పూజా మందిరం పాలరాతితో చేసిందిగా ఉంటే ఎంత అదృష్టమో ఒక్కసారి ఆలోచించండి. పూజా మందిరంలో పాలరాతిని ఉంచి చిన్న మొక్కను దానికి పసుపు కుంకుమ వ్రాసి నమస్కృతాంజలి గడించి తదుపరి లక్ష్మీ అష్టోత్తరం చదివి ఆ పాలరాతిని చిన్న ముక్కను మీ యొక్క ధనం దాచేటువంటి బీరువాలో కూడా కస్తూరికాయతో పాటుగా ఉంచుకోండి. అలా ఉంచటం వలన ధనం, సంపద, అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు, సుస్థిర తత్వంతో కూడినటువంటి లక్ష్మీ కటాక్షం మీ గృహంలో విరాజిల్లుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి పూజల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం. ఎక్కువ ఇల్లు ఉన్నవాళ్ళు కూడా వారి వారి సామాన్లు పరిశుభ్రంగా ఎచ్చవుట ఎక్కడ అందంగా అమర్చాలో అచ్చట అమర్చుకోవాలి. ఇంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా చక్కగా చూసుకున్నప్పుడే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగండి. గడపలన్నిటికీ కూడా పసుపు కుంకుమ పెట్టి ఇంటి లోగిళ్లను ముగ్గులతో అలంకరించి గుమ్మానికి తోరణాలు కట్టి లక్ష్మీదేవిని ఆకర్షించేటువంటి అలంకరణలు చేస్తాం. ఇల్లు, ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉన్నట్టయితే లక్ష్మీదేవి నేరుగా వచ్చేస్తుంది అనేటువంటి నమ్మకం మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగి ఉన్న పరమార్థం. అందుకే గృహిణి సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేచి చక్కగా ఉత్తర దిశగా తిరిగి దంతధావనం చేసి పవిత్రవంతమైనటువంటి పసుపును తన ముఖారవిందానికి వ్రాసుకొని స్నానము ఆచరించి చక్కగా వస్త్రములు ధరించి నుదుట పాపడి వద్ద బొట్టు ధారణ చేసి ఇంటి ముంగిట చక్కటి ముగ్గులు, గడపకు పసుపు కుంకుమ అద్ది లక్ష్మీ నిలయంగా తన గృహం ఉండాలి అనేటువంటి తలంపుతో పూజా మందిరంలో పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచి
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం అంటూ దీపారాధన చేసి నమస్కృతాంజలి ఘటించడమే కాకుండా ఆమె వంటింట్లోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అగ్నిదేవునికి నమస్కృతాంజలి ఘటించాలి. అంటే గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు కూడా నమస్కారం చేసి పాలు ఆ గ్యాస్ స్టవ్ మీద పెట్టి లక్ష్మీదేవి యొక్క కరుణ కోసం చక్కగా దైవదత్తమైనటువంటి ప్రభావంతో మనస్సును లగ్నం చేసినట్లయితే, పాలు పొంగిపోకుండా చూసినట్లయితే చక్కగా ఈ యొక్క సూత్ర ప్రాతిపదికను ఏ గృహంలోని ఇల్లాలు ప్రతినిత్యం ఆచరిస్తుందో ఆ గృహంలో సర్వ సౌఖ్యాలు, అష్టలక్ష్మి వైభవం తప్పనిసరిగా ఉండి తీరుతాయి. ఇంటికి ఇల్లాలే లక్ష్మీ స్వరూపం. గృహలక్ష్మిగా ఆమెకు సార్థక నామం ఉంది కాబట్టి ఆ గృహలక్ష్మి తన బాధ్యతలను పరిశుభ్రవంతమైనటువంటి సాంప్రదాయ తత్వంతో కూడినటువంటి ప్రభావంతో గనక నిర్వర్తించి తులసి కోట వద్ద కూడా దీపారాధన చేసినట్లయితే ఆ ఇంటి యజమానికి, పిల్లలకు చక్కటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు వచ్చి తీరుతాయి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల నుంచి బయల్పడి చక్కటి అవగాహన తత్వంలో అందరూ సుఖశాంతులతో సుఖ సంతోషాలతో తమ జీవితాల్ని సాగిస్తూ దైవచింతన తత్పరతతో చక్కటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన స్థిరత్వ అనుగ్రహ లక్షణానికి ప్రత్యేకతమైనటువంటి విధి విధానాలు. అంతేకాకుండా సహజసిద్ధంగా గురు శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు విశిష్టవంతమైన వారాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ప్రతి శుక్రవారం కూడాను ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టేటువంటి సాంప్రదాయాన్ని గనక ఇంటి ఇల్లాలు గనక పాటించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం విరాజిల్లుతుంది. ఇంటికి వచ్చినటువంటి అతిథులను సత్కరించి ముత్తైదువులకు పండు తాంబూలం ఇచ్చేటువంటి సాంప్రదాయం శుక్రవారం నాడు గనక పాటించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం వస్తుంది. అలాగే ఎవరైనా ఇంట్లో వివిధ రకాలైనటువంటి పండ్లను ఇచ్చినప్పుడు ఆ పండ్లన్నీ కూడాను పరిశుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోవటం, కుళ్ళిపోకుండా జాగరూకత పడటం, తాను తినగా మిగిలినటువంటివి 10 మందికి దానం చేసేటువంటి సద్భావన తత్వచింతన ఉండటం, అలాగే ఇంటి ముంగిట పూలను తాను మనస్ఫూర్తిగా దైవచింతన తత్పరతతో కోసి పరమాత్మకు సమర్పించటం, ఇవన్నీ కూడా ప్రతి ఇల్లాలు నియమబద్ధంగా గనక పాటించినట్లయితే ఆ గృహం స్వర్గసీమగా మారుతుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే చీటికి మాటికి కోపతాపాలు తెచ్చుకోకుండా ఉండటం, ప్రతి చిన్న విషయానికి కంటి వెంట నీరు తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి వెడలిపోవటానికి నాంది పలుకుతాయి. అందుచేత ఏ గృహంలో లక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే తప్పనిసరిగా ఈ విధి తత్వాల్ని అర్థం చేసుకొని ముందడుగు వేయటం సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి జీవితానికి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలుగా గ్రహించి ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిద్దామా? మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మహాగణపతి యొక్క ఆరాధన పూజాది కార్యక్రమాలు ఎటువంటి శుభ ఫలితాన్ని కలిగిస్తాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం.
గణపతి ఆరాధనకు సంకష్టహర చతుర్థి విశేషమైనటువంటి రోజు. చంద్రోదయంతో ముడిపడినటువంటి చవితి తిథి గణేశుని యొక్క ఆరాధనకు చాలా శ్రేష్టమైనది. తదితో కూడినటువంటి చవితి ఉంటే ఆ రోజు గణపతి ఆరాధన చాలా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఆరాధించినటువంటి వారికి కార్యవిజయం ఏర్పడుతుంది, గ్రహ శాంతి ఏర్పడుతుంది, గ్రహ పీడ తొలగిపోతుంది. పువ్వులు, అక్షింతలు, గరిక, మారేడు దళాలు, చందనాదులతో విఘ్నేశ్వరుణ్ణి షోడశ ఉపచారాలతో అర్చించాలి. ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని కనీసం 11 సార్లైనా మనసారా మనస్ఫూర్తిగా స్మరించాలి. ప్రేమైనటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, వడపప్పు, బెల్లం, కొబ్బరి, అరటిపండ్లు వంటివి నివేదనకు ఉపయోగించాలి. వీటిని ప్రసాదంగా నివేదన అనంతరం భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. సకల సంకటాలని తొలగించుకొని సర్వత్రా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి సంకష్టహర చతుర్థి నాడు గణపతి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. రేపు శతభిష నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములు, గృహాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ముందు కనపడుతున్నటువంటి మహాద్భుతమైన అవకాశాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. ధర్మం కోసం వదిలిపెట్టేస్తున్నాడు. పెంచిన తల్లి తండ్రి మీద ఉన్న ప్రేమతో సిద్ధాంతానికి కట్టుబడిపోయిన మహాపురుషుడు కర్ణుడు. ఎప్పటికీ ఆయన కీర్తి అలాగే నిలబడిపోతుందంతే. అంత త్యాగం మాటలండి ఎవడు చెయ్యగలడు? మహానుభావుడు. కాబట్టి అది నేను చెయ్యగలిగినటువంటిది కాదు. పైగా నీకొక్కటి చెప్పనా, సూతసుతుండు వీడనక సూనుల తమ్ముల కంటే నాకు సంప్రీతియునర్చి తేజమును పెంపును నాటికి నాటి గగ్గలంబై తనరార నన్ను తన అంతటి మానిసి చేసియుండ నేను ఏతగ ఊది ఆ కురుకులేశ్వరుం బాయుదు ముట్టవచ్చినన్. బాగా ఆలోచించు కృష్ణ, నేను ఎక్కడ పుట్టాను, నువ్వు ఎవరి తాలూకా వాడివి అని నన్ను కృపాచార్యుడు అడిగినప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియక తలవంచుకు నిలబడితే వాడు దొర, వాడు రాజు, వాడికి ఏమిటి లోటు అని అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. తన కొడుకులతో సమానంగా, అంతకన్నా ఎక్కువగా, తన తమ్ముళ్లతో సమానంగా కాదు, అంతకన్నా ఎక్కువగా నన్ను దగ్గర పెట్టుకున్నాడు. నన్ను నమ్మాడు. నేను తనకి ఉపకారం చేస్తాననే విశ్వసించాడు. చెడ్డవాడో మంచివాడో వదిలే. అది నా బలహీనత, అది నా నలుగుడు. ఇవాళ నేను ఉన్న ఈ స్థానం, నేనున్న గౌరవం కేవలముగా నా నుంచి ప్రతిఫలాన్ని ఆశించే చేశాడనడానికి ఆధారం లేదు. నా మీద అంత నమ్మకం పెట్టుకున్న స్నేహం, ఆ ప్రేమతో ఆ స్నేహంతో బతికినా చచ్చినా అలాగే చచ్చినవాడు కర్ణుడు అన్న పేరే రాని తప్ప ఇప్పుడు నేను వెనక్కి తిరగలేను. ఎంత నిలబడిపోయాడు స్వామి భక్తికి. మంచో చెడో దుర్యోధనుడు ఎటువంటి వాడో వదిలేయండి, తాను చేసిన స్నేహానికి పట్టాభిషేకం చేశాడు. తాను ఎవరి వైపు ఉండాలనుకున్నాడో వాళ్ళకి నేను ద్రోహం చెయ్యలేను అని చెప్పేశాడు. చెప్పి ఏను అర్జునుండు నెక్కటెక్కటి తలపడకయున్న నగరే పొడవిజనము అందునాదు వచ్చుటతనికి అపకీర్తి అనినా నాకు వేరే అడుగనేలా. అసలు నేను ఒకటి చెప్పనా, ఎవరిని అడుగు కృష్ణ ఏం చెప్తారు?
ఖచ్చితంగా కురుక్షేత్ర యుద్ధంలో ప్రధానమైన యుద్ధము కర్ణార్జునుల మధ్యనే అని చెప్తారు. దుర్యోధనుడు అడుగు, కర్ణుడి మీద ఎందుకంత నమ్మకం? అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు, నేను గెలుస్తానంటాడు. ఎవరిని కదిపి చూడు, అర్జునుడికి సరి అయిన జోడి కర్ణుడే. కర్ణుడి మీద నమ్మకంతో యువతల బలాలన్నీ కదులుతున్నాయని చెప్తారు. ఇప్పుడు నేను అర్జునుడి పక్కకు వచ్చేసి మన ఇద్దరం అన్నదమ్ములనరా అని కలిసిపోయి వీళ్ళ మీద యుద్ధం చేస్తే జనమంతా నవ్వరా నన్ను చూసి? గెలవచ్చుగాక వేరు విషయం, అసలు దుర్యోధనుడు యుద్ధం చెయ్యకపోవచ్చు కాక వేరు విషయం, నాకు పట్టాభిషేకం జరగచ్చు కాక వేరు విషయం. కానీ జనులందరూ నవ్వుతారు. వాడికి పట్టాభిషేకమా? అసలు రెచ్చగొట్టి ఇన్నాళ్ళు ఆఖరి నిమిషంలో కొంప ముంచి వెళ్ళిపోయాడా కుంతి కొడుకని అని నవ్వుతుంటే నేను పట్టాభిషేకం చేసుకోనా? ఎందుకు కృష్ణ నాకు ఆ పట్టాభిషేకం? అంతకన్నా మరణం గొప్పది, వద్దులే. కాబట్టి వారి వద్దకు నేను రావడం పొసగదు. హితముపదేశించితి నీవతి నిర్మల బుద్ధివగుట, అయినను ఇది నా మతి సొరదు. రహస్యము రక్షితముగా పాటింపుమయ్య చిత్తములోనన్. ఆయన కీర్తిని కోరుకునుంటే కర్ణుడు ఇదే విషయం పాండవులకు చెప్పి, నేను చెప్పాను అయినా రానన్నాడన్న విషయం చెప్పు అనాలి. ఆయన అన్నాడు, వద్దు కృష్ణ, నా మీద ప్రేమతో ఇవాళ చెప్పావు కదా నేను కుంతి కొడుకునని, నేను ఎందుకు రాలేనో కూడా నీకు చెప్పాను కదా. కానీ నేను కుంతీదేవి యొక్క కుమారుణ్ణన్న విషయాన్ని నువ్వు నాకు చెప్పావని, నేను పాండవుల దగ్గరికి రావడం కుదరదు, స్నేహధర్మాన్ని ఉద్దేశించి నేను రాధేయుడిగా అధిరథ కుమారుడిగా కేవలము దుర్యోధన పక్షాన్నే యుద్ధం చేస్తానన్నానని ఇంక ఎవరికీ చెప్పకు. ఎందుకో తెలుసా? ఆ నలుగుడేదో నాకొక్కడికే ఉంచు, ఇంకెవ్వరికీ వద్దు. 2, ఇప్పుడు బయటపడుతున్నాడు. జీవితంలో ఇప్పటి వరకు బయటపడని రహస్యాలు ఇప్పుడు బయట పెడుతున్నాడు. అంటే ఇంతకాలం ఎంత ఉరిపిడి భరించాడో, ఎందుకు దుర్యోధనుడి దగ్గర అలా ఉండిపోయాడో ఇప్పుడు బయట పెడుతున్నాడు. అన్నాడు, ధర్మతనయుండు తాను నా తమ్ముడగుట, ఎరిగినే నీయు సామ్రాజ్యమేలపూను, అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదదే శాశ్వతంబుగ వసుధకెల్లా. ధర్మరాజు గారు మహాధర్మాత్ముడు కృష్ణ, నీకు తెలియని విషయం ఏముంది? ధర్మరాజు గారు ధర్మం తప్పుతాడా? ఒక్కనాటికి తప్పడు. ఏ కారణం చేతనైనా నేను ధర్మరాజుకి అన్నయ్యని అని తెలిస్తే గెలిచినా పట్టాభిషేకం నాకే చేస్తాడు శత్రుపక్షంలోనే మిగిలితే. 2, నేను అన్నయ్యనని తెలిస్తే పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి చంపుతానా అని నన్ను అసలు చంపడం. ఇంతకాలం అధర్మపక్షాన్ని నా కర్మ కొద్దీ మోసిన నాక పట్టాభిషేకం వద్దు. ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించవలసిన వాడెవరో తెలుసా? సామ్రాజ్యమేలపూను అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదే శాశ్వతంబుగ వసుధకెల్లా. శాశ్వతంగా ఈ భూమండలానికి పరమ ధార్మికుడైన ధర్మరాజే చక్రవర్తి యగుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.